కొంతమంది అమ్మాయిలు అమాయకంగా ఉంటారు, అల్లరి చేయరు, చేసే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తారు, డీసెన్సీని మెయింటైన్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు అల్లరి చేస్తారు కానీ అల్లరి పాలు కారు. కొంతమంది అమ్మాయిలు ఏంజల్స్లా కనిపిస్తారు, అందమంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది కానీ ఎవరికి ఆ అందం చెందాలో వాళ్ళకు మాత్రమే అందిస్తారు. కొంతమంది డేంజరస్ అనిపిస్తారు, వీళ్ళు మగువులకే మచ్చ తెచ్చే మెమెంటోస్. కానీ ఇప్పుడు మీరు చూడబోయే అమ్మాయి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని అంత తేలిక చేయకురా. ఇదిగా సినిమాలో చాలా విషయం ఉంది. అదే నీ బాధ. ఓపెనింగ్ సీన్లోనే అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకురా. ముందు మనం వెళ్ళి సీట్లో కూర్చుంటే తర్వాత అన్నీ ఆటోమేటిక్గా అవే జరుగుతాయి. సరే గాని రాత్రి ఆ క్రికెట్ మ్యాచ్ చూసావా? నో 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 పిచ్చిలో ప్రాబ్లం అంటే నేను ఒప్పుకోను. పిచ్ చాలా ఫ్రెష్గా ఉంది. అంతే కదండి? లేట్ అవుతోందండి, ఆఫీస్కి వెళ్ళాలి. మీరు లేస్తే నా బైక్ తీసుకుంటాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. సారీ, అదేంటో కానీ రోజు మర్చిపోయి నేను ఈ బండి మీద కూర్చుంటాను. మేబీ సీట్ బాగుంది కదా, కంఫర్టబుల్గా ఉంటుందేమోనని. రే, ఎవరన్నా టైర్ పీకేసింది? నేనే నేనే ఒక్కసారి అటు చూడు. ఇది 2 వీలర్ పార్కింగ్. ఎక్స్ట్రా వీల్ ఉంటే మా బాస్కు నచ్చదు. అందుకే నీ ఆటోకి ఒక వీల్ పీకేశా. ఇదిగో నీ వీలు, బయటికి వెళ్ళి బిగించుకో. ఓకే, మళ్ళీ ఒకసారి ఆటో ఇక్కడ పార్క్ చేసావనుకో వీలుంటుంది, ఆటో ఉండదు. బాయ్. ఈడెవడండి బాబు? ఆహా, ఇంకా సేపు టైం పాస్ చేయడానికి తింగర్ మేడం దొరికింది. వన్, 2, 3. హలో మేడం, ఏంది బండి అక్కడ పెడుతురు? అక్కడ పెట్టండి మేడం, లెఫ్ట్ సైడ్. 1, 2, 3. ఇప్పుడు చూపిస్తా పార్కింగ్ సీన్ గాడి జర్కలా ఉంటుంది. ఓ మేడం, బండి అక్కడ పెడుతురేంది? అక్కడ పెద్ద సార్ కారు వస్తుంది. ఓ పని చేయండి,
ఆ ముందు పెట్టిన చోట పెట్టండి. ఏమైనా హెల్ప్ కావాలా మేడం? ఉంటా మేడం. శ్రీనుగడ మజాకా. ఏం కలరింగ్ రా బాబు, ఇంత టాలెంట్ చూపిస్తుందంటే ఈ అమ్మాయికి జాబ్ రాలేదేమో. ఎలానమ్మా, ఇంత సెంట్ కొట్టిందంటే ఇది ఖచ్చితంగా స్నానం చేసి రానట్టే. మేడం మీరు కొంచెం ఆగండి, లిఫ్ట్ ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ ట్రిప్లో వద్దురు కానీ. వస్తుంది చూడు మనం వద్దు. అయ్యో, ప్రాజెక్ట్ వర్క్ బాస్కి అని చెప్పాలి. ఏంటిదంతా? ప్రాజెక్ట్ ఫైల్ ఏమైంది? సార్ అది రీజన్స్ వద్దమ్మా, రిజల్ట్ చెప్పు. నేను నీకు చెప్పిన ఫైల్ రెడీ చేసావా లేదా? చేశాను సార్, కానీ ఈ కహానీలు నాకు నచ్చవు. ఈ రోజు అంత లేట్ అయినా సరే ఆ ఫైల్ కంప్లీట్ చేసాక ఇంటికి వెళ్ళు, లేదంటే రేపటి నుంచి రానవసరం లేదు. యూ కెన్ గో నౌ. అయ్యో రామా ఇంతేనా, అమ్మాయంటే బొమ్మేనా, అమ్మోయపుడి గొడవేనా, ఆఫీస్ అంటే అడవేనా. అయ్యో రామా ఇంతేనా, అమ్మాయంటే బొమ్మేనా, అమ్మోయపుడి గొడవేనా, ఆఫీస్ అంటే అడవేనా. పాజు పాజు కల్చర్ అంటూ డాషు డాషు మాటలంటూ రాసుకుంటూ వెళ్తాడు ఒకడు. లైఫ్ లోనే ఆడదాన్ని చూడనట్టు ఫేసు పెట్టి పోజు కొడుకుంటాడు ఇంకొకడు. ఇది సరదా సరదా ఆట అనుకుంటారోయ్ మీరంతా, సమ్ టైమ్స్ ఇది చూస్తుంటే మంటేగా తన వల్లంతా. అయ్యో రామా ఇంతేనా, అమ్మాయంటే బొమ్మేనా, అమ్మో ఎప్పుడీ గొడవేనా, ఆఫీస్ అంటే ఎడవేనా. మనసులో ఏం ఫీలింగ్ ఉన్నా పక్క వాళ్ళది పసిగట్టేనా, మనుషులా మరి యంత్రాలా మహా డిస్టర్బ్ చేస్తారే. సీరియస్ గా పని చేస్తుంటే సిల్లీ సిల్లీ జోకులు వేస్తూ వెనక వెనక సైగలతో తెగ వేధిస్తుంటారే. బాస్ అంటూ బాయ్ అంటూ డిఫరెన్స్ లేనే లేదే, ఫ్లడ్ చేస్తూ పడతారే తన చుట్టూ చీమలల్లే. ఇది సరదా సరదా ఆట అనుకుంటారోయ్ మీరంతా, సమ్ టైమ్స్ ఇది చూస్తుంటే మంటేగా తన వల్లంతా. అయ్యో రామా ఇంతేనా, అమ్మాయంటే బొమ్మేనా, అమ్మో ఎప్పుడీ గొడవేనా, ఆఫీస్ అంటే ఎడవేనా. ఫ్రంట్ బ్యాక్ వదిరిందంటూ ప్రింట్ తీసిన ప్రిన్సెస్ అంటూ లేనిపోని కామెంట్స్ తో చేస్తారు టైం పాస్. మాట కలిపితే ముదురే అంటూ మౌనంగుంటే పొగరే అంటూ ఎవడి పనిలో వాడుండక అసలేంటి న్యూసెన్స్. జాలైనా లేదేనా జనజీవనంలో ఉన్న జంతువులే బెటరేమో ఈ బండరాళ్ళ కన్నా. ఇది సరదా సరదా ఆట అనుకుంటారోయ్ మీరంతా, సమ్ టైమ్స్ ఇది చూస్తుంటే మంటేగా తన వల్లంతా.
Help, please. Help, please. Guest house. గెస్ట్ హౌస్ Guest house. Help, please. కరెక్టే సార్. అందుకే ఎవరిని ఏమీ చేయలేకపోతున్నాను. అడుగడుగున అందరి దగ్గర ఓడిపోతున్నాను. నేను ఇప్పుడు నీకు గెలిచే ఛాన్స్ ఇస్తాను. గెలిచి చూపిస్తావా? ఏంటి సార్?